ప్రజల ఆరోగ్యం ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే ఉపేక్షించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 2 రోజులుగా పాల కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకున్నామన్నారు. కల్తీ పాల ఘటనలో మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించామన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గత 2 రోజులుగా ఏదైతే నగరంలో పాల కలుషితం పైన జరిగిన సంఘటనలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ప్రభుత్వ యంత్రాంగ పరంగా ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదు. ఎందుకంటే మేము ఇంత చిత్తశుద్ధితోటి సమయం సందర్భం లేకుండా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే విధంగా స్పందించాలి, పనిచేయాలని మేము ఆశిస్తూ ఉంటాం. ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం నాయకత్వం, కూటమి నాయకత్వం ఇంత సమర్థవంతంగా పనిచేసింది కాబట్టే సుమారు 300 పైన శాంపుల్స్ అన్నది మేము కలెక్ట్ చేయగలిగాం, నిర్ధారించగలిగాం, ఎవరు ఎఫెక్టెడ్ అన్నది కూడా గుర్తించగలిగాం. ఈ రోజు కూడా టెస్టింగ్స్ ఇంకా ఆపలేదు, ఇంకా శాంపుల్స్ అన్నది కలెక్ట్ చేస్తున్నాం. జియో కోఆర్డినేట్స్ ద్వారా నోటిఫై అయిన ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా ఉన్నాం. మెరుగైన వైద్యం అందించడానికి హాస్పిటల్లో ఉన్న వారికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెయిన్బో హాస్పిటల్లో ఉన్న 3 పిల్లలు కూడా యూరిన్ డిశ్చార్జ్ అనేది మొదలైంది, అంటే ఆరోగ్యపరంగా మెరుగుపడ్డారు. మేము నిన్ననే చెప్పుకున్నా, రెయిన్బో హాస్పిటల్లో ఒక బేబీ కోసం విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వైద్య పరంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకండి, అవసరమైతే హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఎక్విప్మెంట్ అని తెప్పించగలగాలి అన్నారు. ఆయన యొక్క సూచనల మేరకు వైద్య వ్యవస్థతోటి చర్చించి గౌరవ కలెక్టర్ గారు కానీ, నేను కానీ, ఎంపీ గారు కానీ ఆ హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చున్నాం. యూరిన్ డిశ్చార్జ్ అన్నది బేబీస్ దగ్గర నుంచి మొదలైంది. కంటిన్యూషన్ చేసే డయాలసిస్ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ డయాలసిస్ కి వచ్చారు. డెల్టా హాస్పిటల్ 2 పేషెంట్స్ ఉన్నారు. ఒకరు రెస్పాన్స్ బాగుంది, ఇంకొకరికి ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు. మెరుగైన వైద్యం అందిస్తా ఉన్నాం. అలాగే కిమ్స్ హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. ఈ రోజే వెళ్ళాను ఉదయం. 8 మందిలో 4 కుర్చీలో కూర్చొని మాట్లాడగలుగుతా ఉన్నారు, గుర్తించగలుగుతా ఉన్నారు, చాలా మంచి వైద్యం అందించారని కూడా చెప్పగలుగుతా ఉన్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్లో కూడా జరుగుతున్న డయాలసిస్ కి ఇంకా బెటర్ గా ఏం చేయగలం అని ఆలోచించి హైదరాబాద్ నుంచి హై అండ్ ఎక్విప్మెంట్ కూడా కిమ్స్ వారు తెప్పించారు. దాని వలన కూడా ఇంకా పేషెంట్స్ కి రికవరీ లెవెల్స్ పెంచడానికి అవకాశం ఉంటుందని అది కూడా చేయడం జరుగుతా ఉంది. అంటే ఒక పక్క మరణించిన వారికి ఇచ్చిన మాట కట్టుబడి నిన్న రాత్రే కలెక్టర్ గారు కానీ, నేను కానీ, కూటమి నాయకులు వెళ్ళి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది, 4గురికి. మరో పక్కన ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కోసం వెచ్చించిన ప్రతి రూపాయిని కూడా పేషెంట్ ఒక అటెండర్స్ దగ్గర తీసుకొని దాన్ని రీఎంబర్స్ ఏ విధంగా చేయాలన్న దాని మీద జిల్లా కలెక్టర్ గారు చేస్తున్నారు చేయాల్సిన వర్క్. గత 2 రోజులుగా ఏదైతే నగరంలో పాల కలుషితం పైన జరిగిన సంఘటన